డివోషన్, స్టూడెంట్స్ అంటే ఆయనకి చాలా ఇష్టం. ఆయనకి ఇప్పుడు గణేష్ అంటే చాలా ఇష్టం ఆయనకి. ఎప్పుడు గణేష్ గురించి చెప్తుంటారు. ఒక మంచి స్టడీ స్టూడెంట్ అండి. ఏ గవర్నమెంట్ వచ్చినా వెంటనే వస్తారు ఆయన చెప్పంగానే అక్కడ చాలా ఆయనకి గణేష్ పైన చాలా రెస్పెక్ట్ ఉంది. అలాగే మిగతా స్టూడెంట్స్ కూడా ఎవరైతే శిక్షణలో ఉన్నారో అందరినీ బాగా రిసీవ్ చేసుకోవడం. మెయిన్గా ఆయన ఓన్లీ మార్షల్ ఆర్ట్ డెవలప్ అవ్వాలి. ఇంకా పిల్లలకి కరాటే, సాఫ్ట్ కరాటే, కొంచెం సీనియర్స్ ట్రెడిషనల్ కరాటే, మెల్లిగా కొంచెం సీనియర్స్కి హార్డ్ కరాటే. గవర్నమెంట్ కూడా ఏంటంటే చాలా గవర్నమెంట్స్కి తీసుకెళ్ళడం అలా చేశారు. ఈరోజు మనతో పాటు లేరు, అన్ఫార్చునేట్గా అందరూ తెలుసు రీసెంట్గానే ఆయన. బట్ నేను ఒకటే చెప్తానండి, మనం అదే స్పిరిట్ని మనం తీసుకెళ్ళాలి. ఆయన ఏదైతే ఆయన లక్షణాలు ఉన్నాయో, ఆయన ఏదైతే అనుకున్నాయో అవన్నీ ఇన్స్పిరేషన్ ముందు తీసుకెళ్ళాలి. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక అన్ని ప్లేసెస్ ఉన్నాయి. అందరికీ రిక్వెస్ట్ చేసి ఏంటంటే అందరూ కలిసి ఉండాలి. ఏదైనా సమస్యలు వస్తే కూర్చొని మాట్లాడి క్లియర్ చేయాలి తప్ప మనం విడిపోయి ఏమి జరగచ్చు, మళ్ళీ మొదటిగా వస్తుంది. కాబట్టి ఇదే పురకాంలో వస్తూ పురకాన్ని ముందుకు తీసుకెళ్ళి అదే మాదిరిగా ఆయన మిస్సెస్ కూడా చాలా విషయాలు చెప్పారు. అబ్బాయి సతీష్ కూడా మాట్లాడారు. సో ఏ విధంగా దీన్ని తీసుకుని ముందుకెళ్ళాలి, బ్యాలెన్స్ చేయాలి కూడా డిస్కషన్ జరిగింది. ఫర్దర్గా మీటింగ్స్ వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడి అది మేము అడ్మినిస్ట్రేషన్ సైడ్ తీసుకెళ్తాం. పేరెంట్స్ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నానండి. పిల్లల్ని పంపించి మార్షల్ ఆర్ట్ నేర్చుకోవాలని చెప్పి మీరు వాళ్ళు ఎంకరేజ్ చేశారు. ఈరోజు అంటే సమాజంలో ఎన్నో చేంజెస్ వస్తున్నాయి. మనం కూడా దాన్ని బట్టి ఏంటంటే ప్రిపేర్ అవ్వాలి. ముఖ్యంగా పిల్లలకి, ముఖ్యంగా అమ్మాయిలకి, మహిళలకి ఇది చాలా అవసరం. ఎందుకంటే మీరు చూస్తున్నారు టీవీలో, పేపర్లో, ఏదో జరుగుతున్నాయి. కొన్ని విషయాలు బయటకు తెలియట్లేదు. సో మన ఇంటి పిల్లల్ని మనమే రక్షించాలంటే మనకి చాలా పనులు ఉన్నాయి. ఉద్యోగం వెళ్ళాలి, ఏదో ఉంటుంది. పిల్లలకి మనం ఏంటంటే మనం ఒక వెపన్ కింద మార్షల్ ఆర్ట్ నేర్పిస్తే ఫస్ట్ వాళ్ళకి మెంటలీ వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది, ధైర్యం ఉంటుంది. ఫిజికల్గా వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు. దాని తర్వాత వాళ్ళు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని వాళ్ళు హ్యాండిల్ చేయరు. ఈ సందర్భంలో నేను ముఖ్యంగా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది ఏంటంటే పిల్లలకి బెల్ట్స్ సరిగా రావట్లేదు, హై లెవెల్ ఇవ్వట్లేదు అని అనుకుంటున్నారు. బెల్ట్ అనేది ఇక్కడ ఓన్లీ డోజో వరకే అండి. డోజో వరకు బెల్ట్ వాళ్ళు చేసిన సిస్టమ్కి గ్రేడింగ్ వాల్యూ ఉంటుంది.